రామలక్ష్మి ఆదికి ఫోన్ చేసి, "ఆద్య నాకు ఎండోమెంట్ ఆఫీసర్‌గా జాబొచ్చిందని" చెప్పటంతో, "కంగ్రాచ్యులేషన్స్ రామ" అని ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. "సరే ఆద్య, ఈ విషయం అమ్మ, నాన్నకి నువ్వు మాత్రం చెప్పకు. నేనే సర్ప్రైజ్ ఇస్తాను" అని చెప్పటంతో, అలాగేనని ఆద్య అంటుంది. ఈ శ్రీను ఏంటి, చారుని ఆటో ఎక్కి పంపిస్తానని బయటికి ఆటో కోసం వెళ్ళినవాడు ఇంకా రాలేదే అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి ముఖానికి మాస్క్ పెట్టుకొని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ఆఫీసర్ లాగా కారులో నుంచి దిగి జానకి దగ్గరికి వెళ్తుంది. "ఎవరు మేడం మీరు? ఎలా వచ్చారు? ఏం కావాలని?" జానకి అడగటంతో, "రఘురాం గారు ఉన్నారా? నేను మాట్లాడాలి" అని రామలక్ష్మి అంటుంది. ఇక, "రండి మేడం, లోపలికి రండి, ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను" అని, "ఏవండీ, మీకోసం ఏదో మాట్లాడడానికి ఎవరో ఆఫీసర్ గారు వచ్చారని" చెప్పటంతో, "నన్ను కలవటానికి ఆఫీసర్ వచ్చిందా? ఎవరు?" అని రఘురాం అడుగుతూ ఉంటే, నేరుగా రామలక్ష్మి వచ్చి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. జానకి కాళ్ళు కూడా పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. "సరే, మాకెందుకు ఇలా కాళ్ళు పట్టుకున్నారు" అని రఘురాం జానకి అడగటంతో, "ఎందుకంటే నాకు ఎండోమెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిందని" చెప్పటంతో, "మీకు ఉద్యోగం వస్తే ముందుగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి కానీ మా దగ్గర ఆశీర్వాదం ఎందుకు తీసుకుంటున్నారు" అని రఘురాం జానకి ప్రశ్నిస్తూ ఉంటారు. "ఎందుకంటే నేను మీ రామలక్ష్మిని కాబట్టి" అంటూ కూలింగ్ గ్లాసెస్, ముఖానికి మాస్కుని తీసేసి రామలక్ష్మి చూపిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ అందరినీ పిలుస్తారు. రామాకి ఎండోమెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిందంట అని చెప్పటంతో, ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. "పెద్దమ్మ, పెద్దనాన్న, నాకు ఈ విషయం ముందే తెలుసు. కాకపోతే రామ చెప్పొద్దని చెప్పిందని" ఆద్య చెప్తుంది. "చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు ఇలాగే నేషనల్ స్థాయిలో కూడా గెలవాలి" అని రఘురాం జానకి ఆశీర్వదిస్తూ ఉంటారు. తర్వాత అస్మితని బెయిల్ మీద వాళ్ళ నాన్న విడిపించుకొని ఇంటికి తీసుకువస్తాడు. "ఏంటో నాకే కర్మ, ఎప్పుడు నువ్వు జైలుకి వెళ్ళటం, నేను బెయిల్ ఇచ్చి తీసుకురావటం" అని తిడుతూ ఉంటాడు. "సరే, నాకు సీమంతం ఫంక్షన్ చేయండి" అని అస్మిత్ అంటే, "ఏంటి, మళ్ళీ ఏం నా నెత్తి మీద తెచ్చిపెట్టడానికి సీమంతం ఫంక్షన్ అడుగుతున్నావు? ఏంటో, ఏం చేస్తావో అర్థమే కావటం లేదు" అని తిడుతూ వెళ్ళిపోతాడు. జైల్లో ఉన్న ప్రభాస్ దగ్గర నుంచి అప్పుడే అస్మితకి ఫోన్ కాల్ వస్తుంది. "మేడం, మీరు బయటికి వెళ్ళటమేనా, నన్ను పట్టించుకోరా" అని అంటే, "నెక్స్ట్ అదే పని మీద ఉన్నాను. నాకు సీమంతం ఫంక్షన్ జరుగుతోంది. ఆ రామలక్ష్మికి ఎండోమెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చిందని" అస్మిత్ అంటే, "మీకు సీమంతం ఫంక్షన్ జరగటానికి రామలక్ష్మికి ఉద్యోగం రావటానికి సంబంధం ఏంటని" ప్రభాస్ అనడంతో, "నా సీమంతం ఫంక్షన్‌లో నా కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. అది రామలక్ష్మి కారణంగానే నా బిడ్డ చనిపోయిందని నేను రామలక్ష్మిని అరెస్ట్ చేయిస్తాను. అందుకు నీ సహాయం కావాలి" అని అస్మిత్ అంటే, "మేడం, పగ కోసం మీ కడుపులో బిడ్డని చంపుకుంటారా" అని ప్రభాస్ అంటాడు. "ఏది నా బిడ్డ? నాకు ఇష్టం లేనిది ఏది కూడా నా బిడ్డ కానే కాదు. నువ్వు బయటికి వస్తున్నావు, నాకు సహాయం చేస్తున్నావు, రామలక్ష్మి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తోంది" అస్మిత అనడంతో, "అలాగేనని" ప్రభాస్ అంటారు. తర్వాత ఆద్య వెంకట్రావుకి ఒక మందు బాటిల్ ఆశ చూపించి, ఇక స్వామీజీ వేషం వేయించి చారు కాళ్ళని ఇరగ్గొట్టేస్తూ ఉంటుంది.